ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి ఇండియాలో మ్యారేజ్ చేసుకున్నాడు, ఫారెన్‌లో మ్యారేజ్ చేసుకున్నాడు. యెస్. ఇక్కడ పిల్లలు కన్నాడు, అక్కడ పిల్లలు కన్నారు. ఇందులో ఏ పెళ్లి లీగలు, ఏ పెళ్లి ఇల్లీగలు? ఆస్తి అనేది ఇక్కడున్న పిల్లలకు చెందుతుందా? అక్కడున్న పిల్లలకు చెందుతుందా అండి? అంటే ఇక్కడ మనం ఇది కొంచెం యాంబిగైటీ క్వశ్చన్ అండి. ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళాడు అనుకోండి. హ్మ్. అక్కడ చాలా మంది ఏం చేస్తుంటారు, మన క్లయింట్ చాలా మంది ఉన్నారు అలాగా. ఒక అతను ఎన్ఆర్ఐ వ్యక్తి ఇక్కడ పెళ్లి చేసుకుంటాడు, పెళ్లి చేసుకుని ఇక్కడ ఇద్దరు పిల్లలకి అంటాడు. అక్కడ విదేశాలకు వెళ్ళి అక్కడ డైవర్స్ తీసుకుంటాడు, ఫారెన్ డైవర్స్ తీసుకుంటాడు. ఫారెన్ డైవర్స్ తీసుకుని అక్కడ అదే డైవర్స్ చూపించి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు. అదే మా దగ్గర ఉన్నాయి ఆ కేసులు. హ్మ్. కాకపోతే ఇండియాలో మీరు ఆ పెళ్లి చెల్లదు. ఓకే. సో ఇండియా లా ప్రకారం ఇంకా అతను ఈమెతో కలిసి ఉన్నట్టు లెక్క, వీళ్ళిద్దరు భార్యాభర్తల కింద లెక్కే. ఆ సందర్భంలో ఏమో 492 డొమెస్టిక్ వైలెన్స్ మనం ఒక కేసులో పెట్టించాం అతని పైన. సో ఇక్కడున్న పిల్లలకి ఇక్కడున్న ఆస్తిలో వాటా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఆస్తిలో వాటా ఉండదు. దట్టు ఈయన లీగల్ హెయిర్గా చూపిస్తే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే అతని యొక్క వాటా ఏదైతే ఉందో ఇండియా లా ప్రకారం అక్కడ పుట్టిన వాళ్ళకి ఇక్కడ ఇండియన్స్కి ఇక్కడ అధికారం ఉంటుంది, అక్కడ కూడా అధికారం ఉంటుంది మన ఇండియా లా ప్రకారం. సో లేదు అక్కడ పుట్టిన వాళ్ళకి అక్కడ అధికారం ఉంటుంది, ఇక్కడ ఉండదు. సో ఈ మన లా ప్రకారం చెప్తున్నాను నేను. కాబట్టి ఏంటంటే ఇది కొంచెం యాంబిగైటీ సబ్జెక్టు. కాకపోతే ఏంటంటే మన ఇండియాలో వివాహమే వ్యాలిడ్ ఉంటుంది, మన ఇండియాలో పుట్టిన పిల్లలకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. మన ఇండియా లాస్ ప్రకారం నేను చెప్తున్నాను.